students. So today topic is second unit lo second chapter file organization. So మన remaining all chapters completed, only file organization in the second unit lo second chapter నేను అక్కడ skip చేయడం జరిగింది. Okay, so file organization. First today we'll discuss file organization. What is file? General గా file అంటే file is a collection of records. File is a collection of records. So generally the concept of file is used in the file processing system. మరి database system లో file అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? So generally even you are storing a database, the total data is stored in a single file, that is a database file. Data మొత్తం కూడా ఒకే ఫైల్లో స్టోర్ అవుతుంది, that is a database file. Within the database file there are the multiple files are there. One is the data dictionary file. Data dictionary file. In the data dictionary file only the table headers are stored. Table headers మాత్రం స్టోర్ అవుతాయి. రిమైనింగ్ డాటా మొత్తం కూడా DDL కమాండ్ యూజ్ చేసి టేబుల్స్ క్రియేషన్ చేసినప్పుడు దోస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డేటా డిక్షనరీ. నెక్స్ట్ whenever we insert rows into the table by using DML commands, all the rows are called as records. These records are stored in a computer memory as a file. These records are linked to the headers in the data dictionary. Data dictionary headers ki link అయి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఒక టేబుల్ ఓపెన్ మన కమాండ్ ఇచ్చి ఒక టేబుల్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఇట్ విల్ గోస్ టు ద ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఆటోమేటిక్గా ఎంప్లాయ్ టేబుల్ ఎక్కడ ఉందనేది డేటా డిక్షనరీలో వెతుకుతుంది. డేటా డిక్షనరీ నుంచి ఈ ఫైల్లో ఉన్నటువంటి రికార్డ్స్కి లింకింగ్ ఉంది కదా, ఎంప్లాయ్ ఫైల్లో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం కూడా డిస్ప్లే చేస్తుంది. సో దట్స్ ఇట్. ఆల్ ద రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ విత్ ఇన్ ఏ డేటాబేస్. డేటాబేస్లో కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో స్టోరేజ్ జరిగేటప్పుడు మాత్రం ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. A file organization is a technique for physically arranging the records of a file on secondary storage devices. మరి సెకండరీ స్టోరేజ్ డివైస్లో ఈ ఫైల్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది? మన హార్డ్ డిస్క్లో కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో డేటాబేస్ ఫైల్లో రికార్డ్ స్టోర్ అవుతున్నాయి. ఆ రికార్డ్స్ని ఫైల్ అంటాము. విత్ ఇన్ ద ఫైల్లో రికార్డ్స్ ఏ విధంగా అరేంజ్ చేయబడుతుంటాయి? వే ఆఫ్ అరేంజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫైల్ ఆర్గనైజేషన్. Way of organizing the records within a file of a secondary storage device is called as a file organization. So each file consists of the several records. So generally there are the different file organization techniques are there. There are the different file organization techniques are there. To choose a particular file organization we have to consider some issues, some factors. The factors are that సో ద ఫాస్ట్ డేటా యాక్సెసింగ్. ఆ ఫైల్ ఆర్గనైజేషన్లో డేటా స్టోర్ చేసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫైల్లో డేటా స్టోర్ చేసి ఆ ఫైల్ నుంచి డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ హై త్రూపుట్ ఫర్ ప్రాసెసింగ్ ఇన్పుట్ డేటా. సో యూజర్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఆల్ టికెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 101. 101 is the input data. ఆ ఇన్పుట్ డేటాని ప్రాసెసింగ్ చేయడం హై త్రూపుట్ ఉంటుంది. ఇక్కడ త్రూపుట్ ఏంటంటే ఒక సెకండ్ ఆఫ్ టైంలో ఎంత అవుట్పుట్ని మనం ఇవ్వగలుగుతాం, ప్రాసెసింగ్ని చేయగలుగుతుంది. ఒక సెకండ్ ఆఫ్ టైంలో ఎంత డేటాని ప్రాసెసింగ్ చేయగలుగుతుంది, దట్ ఈస్ ద త్రూపుట్. నెక్స్ట్ వన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ అండ్ డేటా లాస్. సో డేటాబేస్లో ఉన్న డేటా లాస్ కాకూడదు. ఇక్కడ డేటాబేస్లో ఉన్న డేటా లాస్ అనేది ఉండకూడదు. దట్ ఈస్ ద ప్రైవసీ అంటాం మనం. సెక్యూరిటీస్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యూజర్స్. డేటా అనాథరైజ్డ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ మనము అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ ఈ ఫ్యాక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్. ఏ ఫైల్ ఆర్గనైజేషన్లో డేటా యాక్సెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్లో త్రూపుట్ హైగా ఉందో చూస్ చేసుకొని ఆ పర్టికులర్ డేటాబేస్ మనము ఎంపిక చేసి పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్గా దర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ద సీక్వెన్షియల్ ఫైల్, హీప్, యాష్, B+, indexed sequential access method, cluster file organization. So these are the different types of file organization. Basically there are the four. One is the sequential, heap, hash, ISAM.
సో మనకి ఎగ్జామ్ మనకు సిలబస్లో ఉంది కూడా ఈ 4 ఉన్నాయి. ఈ 4 గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. నా ఫస్ట్ విల్ గో ఫర్ ద సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. సో జనరలీ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ సీక్వెన్స్గా డాటా స్టోర్ అవుతుంది, సీక్వెన్స్గా రికార్డ్ స్టోర్ అవుతాయి. ఇన్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ద రికార్డ్స్ ఇన్ ద ఫైల్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ ద సెర్చ్ కీ వాల్యూ. సెర్చ్ కీ వాల్యూ అంటే సో ప్రైమరీ కీ వాల్యూ కావచ్చు, ఇండెక్స్ క్రియేషన్ చేస్తాం కదా ఒక పర్టికులర్ కాలం మీద, ఆ పర్టికులర్ ఇండెక్స్ కాలం ఆధారంగా కావచ్చు డాటా అనేది స్టోర్ అవుతుంది ఒక పర్టికులర్ సీక్వెన్స్లో. సో ఒక పర్టికులర్ సీక్వెన్స్లో డాటా స్టోర్ చేస్తుంది, రీడింగ్ కూడా అదే సీక్వెన్స్లో రీడ్ చేస్తుంది. సో ఏ ఆర్డర్లో అయితే స్టోర్ చేస్తుందో అదే ఆర్డర్లో రీడ్ చేస్తుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి. సో మనకు 100th లాస్ట్ ఒక 99th లొకేషన్లో ఉన్నటువంటి డాటాను రీడ్ చేస్తున్నాం. సో ఆటోమేటికల్గా ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద స్టార్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఆల్ టికెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 199. 101 స్టార్ట్ అయింది, 101 ఫస్ట్ రికార్డ్ తీసుకుంటుంది, ఆల్ టికెట్ నెంబర్ 199, సెకండ్ రికార్డ్ తీసుకుంటుంది, ఆల్ టికెట్ నెంబర్ 129, అలా సెర్చ్ చేసుకుంటూ పోతుంది. దట్ ఈస్ అంటే టు లొకేట్ ఏ పర్టికులర్ రికార్డ్ ద ప్రోగ్రామ్ మస్ట్ స్కాన్ ఫైల్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ ద డిజైర్డ్ రికార్డ్ ఇస్ లొకేటెడ్. మనకు కావాల్సిన రికార్డ్ ఫైండ్ అవుట్ చేసేందుకు బిగినింగ్ నుంచి స్కాన్ చేసుకుంటూ అవుతుంది. దట్ సైడ్ ఈస్ కాల్డ్ ఎస్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. సో దీనిగా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, పిల్ ఫైల్ మెథడ్, సెకండ్ సార్టెడ్ ఫైల్ మెథడ్. Pill file method means that it is a simple method. In this method we store the records in a sequence that is in one after another. సో మనం టేబుల్లోకి డాటా ఇన్సెషన్ చేస్తాం కదా, ఇన్సెషన్ ఏ ఆర్డర్లో అయితే ఇన్సెషన్ చేసినామో అదే ఆర్డర్లో స్టోర్ చేస్తుంది పిల్ ఫైల్ మెథడ్. ఏ ఆర్డర్లో అయితే స్టోర్ చేస్తామో అదే ఆర్డర్లో ఫైల్ ఆర్గనైజేషన్ ఫైల్లో కూడా స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ అ క్విక్ సింపుల్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ వీ స్టోర్ ద రికార్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ దట్ ఈస్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత స్టోర్ చేసుకుంటుంది. ద రికార్డ్స్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద టేబుల్. టేబుల్లోకి రికార్డ్స్ ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో మనకు డాటా ఫైల్లో కూడా డాటా స్టోర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను హోమ్ స్టూడెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేశాను, తర్వాత దాన్ని ఫిట్ అయ్యి ఇంకో ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేశాం, అదే ఆర్డర్లో ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుంది, ఫస్ట్ రో స్టూడెంట్ది, సెకండ్ది ఎంప్లాయీ, అట్లా స్టోర్ చేసుకుంటూ పోతుంది. సార్టెడ్ ఫైల్ మెథడ్ మీన్స్ in this method the new record is always inserted at the file's end and then it will be sorted in the sequence in ascending or descending order. Sorting of record is based on a primary key or any other key. So for example there is already one table is there. So for example the primary key values for example 101, 102, 103, 108, 109 ఇట్లా మనకు రికార్డ్స్ అనేది ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఏ న్యూ రికార్డ్, ద న్యూ రికార్డ్ ప్రైమరీ కీ is 106. సో ఆటోమేటికలీ ఇట్ విల్ బీ ఇన్సర్టెడ్ ఎట్ ద ఎండ్. నౌ ఇట్ విల్ పెర్ఫార్మ్ ద సార్టెడ్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్లో స్టోర్ చేసి సార్టెడ్ ఆపరేషన్ ఎప్పుడైతే సార్టెడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుందో 106 ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఏ సార్టెడ్ సీక్వెన్స్ మెథడ్. ద సార్టెడ్ సీక్వెన్స్ మెథడ్ ఇది. సో ఏదైనా మోడిఫికేషన్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ 103లో అప్డేట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అప్డేట్ ఆపరేషన్ ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తామో ఈ లొకేషన్కి వెళ్ళి డిలీట్ చేస్తుంది, మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్డేట్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఎండింగ్లో స్టోర్ చేస్తుంది, అగైన్ మళ్ళీ సార్టింగ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఏ సార్టింగ్ సీక్వెన్షియల్ మెథడ్. In this method the new record is always inserted in the file's end and then it will sort the sequence in ascending or descending order. ఎండింగ్లో యాడ్ చేస్తుంది, దెన్ సార్టింగ్ చేస్తుంది. సార్టింగ్ ఆఫ్ రికార్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎనీ ప్రైమరీ కీ. జనరల్గా ప్రైమరీ కీ మీద సార్టింగ్ చేస్తుంది అని ఇక్కడ అదర్ కీ సెకండరీ కీ అని డిఫైన్ చేస్తుంది, దాని మీద చేయొచ్చు. అలాగే ఇండెక్స్ కీ మీద ఎక్కువ చేయడం జరుగుతుంది. In the case of modification of any record, it will update the record and then sort the file and lastly the updated record is placed in the right place. డాటాను అప్డేట్ చేస్తుంది, సార్టింగ్ చేసిన తర్వాత మనకు అప్డేటెడ్ రికార్డ్ అనేది కరెక్ట్ ఏ ప్లేస్లో అయితే ఉంటే సార్టింగ్ చేసి ఏ ప్లేస్లో అయితే ఉండాలో ఆ ప్లేస్లోకి సార్టింగ్ చేస్తుంది. దట్ ఈస్ అ సార్టెడ్ ఫైల్ మెథడ్. సో దిస్ ఇస్ ఏ పిల్ ఫైల్ మెథడ్, దిస్ ఇస్ ఏ సార్టెడ్ ఫైల్ మెథడ్. సో ఇవి సీక్వెన్స్. సో రెండు కూడా సీక్వెన్షియల్గా డాటా స్టోర్ అవుతుంది.
ఫస్ట్ పిల్ ఫైల్ మెథడ్లోనేమో ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తే అదే ఆర్డర్లో స్టోర్ చేస్తుంది, దట్ ఈస్ ద సీక్వెన్స్. సార్టెడ్ మెథడ్లోమో డేటాని సీక్వెన్స్ ఇన్ ద బేస్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సీక్వెన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద బేస్ ఇన్ ద ప్రైమరీ కీ వాల్యూ. ప్రైమరీ కీలో ఉన్నటువంటి వాల్యూస్ ఆధారంగా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో సీక్వెన్స్. ఇన్ ద బోత్ వే పిల్ ఫైల్ మెథడ్ ఆర్ సార్టెడ్ ఫైల్ మెథడ్ వే ఆఫ్ రీడింగ్ ఈజ్ ద సీక్వెన్షియల్ ఉంటుంది. సో దట్ the accessing the data in the sequential file organization is very low, throughput కూడా చాలా లోగా ఉంటుంది. సో దిస్ is the sequential file organizations. The next class will discuss about the heap file organization. Okay.